నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్ఆర్ నగర్లో ఇళ్ల చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్. సుమారు 8 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం. కోఠిలో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన త్రయోదశ బ్రహ్మోత్సవాలు. అత్యంత వైభవంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం. పులకించిపోయిన భక్తజనం. వికారాబాద్ జిల్లా తాండూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో. అసెంబ్లీ ముట్టడిలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ను ఖండించిన నాయకులు. కర్నూలు జిల్లా లక్ష్మీపేటలో దారుణం. కన్నతల్లిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యువకుడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వైసీపీకి భారీ షాక్. మేయర్ పదవికి ప్రభుత్వం తనను పక్కన పెట్టిందంటూ బోధాని శ్రీనివాస్ ఆందోళన. వివరాల్లోకి వెళ్తే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న రాజు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సుమారు 8 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని 7 పోలీస్ స్టేషన్లలో ఇతనిపై పలు కేసులు ఉన్నట్లు వెస్ట్ జోన్ డిప్యూటీ సిపి ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ అడిషనల్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ మురళీకృష్ణ, అడిషనల్ ఇన్స్పెక్టర్ అజయ్, ఏసీపీ తిరుపతన్న గారి నేతృత్వంలో ఒక మంచి హెచ్బీ అఫెండర్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ హెచ్బీ అఫెండర్ ఇతను అమలాపురంకి చెందిన వ్యక్తి. ఇతని పేరు పతివాడ లోరాజు. ఇతను ఇంతకు ముందు అమలాపురం ఆంధ్రాకి సంబంధించిన వివిధ ప్రాంతాల్లో చాలా నేరాలు చేయడం జరిగింది. ఇతను మన ఎస్ఆర్ నగర్కి సంబంధించి 31 జనవరిన ఒక అఫెండ్ చేయడం జరిగింది. థర్డ్ కంప్లైంట్ రియలైజ్ అయిన తర్వాత థర్డ్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇతను సుమారు 5.5 తులాల బంగారం నగర్లు దొంగతనం చేయడం జరిగింది. సో ఇది ఇతని సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా, అదేవిధంగా టెక్నాలజికల్ ఎవిడెన్స్ ద్వారా మా క్రైమ్ టీం మంచి పని చేసి అజయ్ లీడర్షిప్లో ఇది ఒక కేసు, మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. అది కాకుండా మిగతా 7 కేసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో 3 అమలాపురం, 1 ఆమ్దాల్ వలస, 2 నర్సీపట్నం, 1 కొత్తపేట. అంటే 7 కేసులు ఆంధ్రాకి సంబంధించినవి, 1 కేసు ఎస్ఆర్ నగర్ సంబంధించినవి ఇప్పుడు డిటెక్ట్ చేయడం జరిగింది ఇతని అరెస్ట్తో. సో ఈ మొత్తము 8 కేసులలో సుమారు 30 తులాల వరకు అఫెండ్ చేయడం జరిగింది ఇతను. అది కూడా ఒక వ్యక్తి ద్వారా ఇతను హైదరాబాద్, అమలాపురం, వివిధ ప్రాంతాల్లో, విశాఖపట్నం ఇక్కడ డిస్పోజ్ చేయడం జరిగింది ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని కూడా రికవర్ చేసి ఇతన్ని ఈ 8 కేసులకు సంబంధించి ఈరోజు ఇతన్ని రిమాండ్కి పంపడం జరుగుతుంది. సో ఈ వ్యక్తి ఈ 8 కేసులు కాకుండా ఇంతకుముందు సుమారు 48 కేసులు ఆల్రెడీ ఒక ప్రాపర్టీ అఫెన్సెస్లో అనేక సార్లు జైలుకి వెళ్ళి రావడం జరిగింది. ఇప్పుడు జూన్ 2019లో ఇతను లాస్ట్ టైం జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. అయినా మళ్ళీ 6 నెలలకి ఈ అఫెన్స్ హైదరాబాద్ సిటీలో చేయడం జరిగింది. సో ఈ కేసుతో పాటు ఇంకా ఆంధ్రాకి సంబంధించిన వేరే కేసులు ఏమైనా ఉన్నాయో కూడా వెరిఫై చేసి డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మంచి అంటే ఇన్ఫర్మేషన్ బేసిస్ మీదనే జరిగింది. ఇది అతని కాల్స్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ సేకరించి ఏమంటారు దాన్ని హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారానే డిటెక్ట్ చేయడం జరిగింది. రాదర్ దాన్ టెక్నాలజికల్ డిటెక్షన్ కంటే ఇది హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా. కొత్తపేటలోని సమతానగర్లో ఇంద్రాణి ప్రాజెక్ట్ అండ్ డెవలపర్స్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా పాల్గొని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. నా పేరు రాజేందర్ అండి. ఇప్పుడు మనం వెంచర్ వచ్చేసి పిగిలిపూర్లో తీసుకున్నాము. ఇప్పుడు సేల్స్ స్టార్ట్ అవుతుంది. దాని ప్రకారంగా ఇక్కడ మనం ఆఫీస్ ఓపెనింగ్ చేశాము ఈరోజు. దాని గురించి ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి పెద్దలు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా బిజినెస్ మంచిగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ముందుకెళ్దామని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్ టు అటెండెడ్ ఓవర్ హియర్. థ్యాంక్స్ అలాట్. మన కంపెనీ పేరు వచ్చేసి ఇంద్రాణి ప్రాజెక్ట్స్ అండ్ డెవలపర్స్ అండి. ఇప్పుడు మన దాని తరపున పిగిలిపూర్లో సైట్
మార్కెట్ నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాచారం నడుస్తుంది. ఈ మంత్ ఎండ్ వరకు అప్కమింగ్లో మనకు వండర్లా పక్కన ఒక 4 acres వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇబ్రహీంపట్నము నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ NSG కంపెనీ పక్కన ఒక 4 acres రాబోతుందండి. ఇవన్నీ కూడా అప్కమింగ్ వెంచర్స్ ఈ లేఅవుట్లో. ఓకే, మనది ఇది వచ్చేసి ట్రూ ప్రైడ్ బాచారం అండి. బాచారం అంటే ఎక్కడ వస్తుందంటే తారామతిపేట ఎగ్జిట్ ఉంది కదా, ఆ ఎగ్జిట్ నుంచి కింది దిగ్గానే 1 kilometer రేడియస్లోనే ఉంది. దాంట్లో విల్లాస్ రాబోతున్నాయి. HMDA వెంచరు, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. 8,000 to 9,000 వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి. దాంట్లో 40 విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ ఇండియన్ పెట్రోల్ బంక్ యాజమానులు వినియోగదారుల నుండి నిలువుగా దోచుకుంటున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిక ధరలకు ఇంధనాన్ని విక్రయిస్తున్నారని మండిపడ్డారు. సార్, ఇప్పుడు ప్రస్తుతానికి నేను వచ్చాను, కారు డీజిల్ డిక్కీ ఓపెన్ చేశాను, కార్డ్ ఇచ్చాను. ఎంత అంటే 500 అన్నాను. సో అక్కడ ఆఫర్ చేసిన తను 2-wheelerకి ఆఫర్ చేసినట్లు శాషే ఇచ్చి ఇది ఆయిల్ వేయండి మీకు మైలేజ్ వస్తుందని ఆఫర్ చేసి మాన్యువల్గా కానీ స్టార్ట్ చేశాడు ఆయన. ఇక్కడ 500 एंटर करते तो यहाँ 0 पॉइंट क्यों आता भाई? तो सिंपल सी बात है, जब मैं जीत गया हूँ मैन्युअल क्यों करे भाई? तुम पहले मुझे वो बताओ. When I'm asking you precisely 500, why the hell he is asking you to manually put the petrol? Simple ask. मैं बोला 500 नहीं बोला मैं ना, तो फिर तो 500 के ऊपर के +9 क्यों? तो पॉकेट में दे रहे आप लोग, पॉकेट में दे रहे आप 0.9 पैसे आप पॉकेट में दे रहे. अब नहीं बोल, हाँ जब से वो बोल रहे हैं आप बोल आप खुद ब खुद देखिए, अगर से आप पॉकेट में देते क्या 0.9 पैसे अभी पॉकेट में देते क्या? नहीं देते ना. सिंपल सी बात. Your people are cheating us a lot. That's why I called the media also. Are you the manager of this company? So why are you cheating the customers? You tell me. Why are you cheating the customers? Telling lies. Zero కనపడలే మాకు. జీరో చూపించాలి కదా. పాయింట్ చెప్తాను. 2 rupees starting. 2 rupees is not the point. Okay. జీరో కనపడలే, డైరెక్ట్ 36 వచ్చింది. 36 వచ్చింది. People are cheating us. 36 is not the problem. You people are cheating us. You should not cheat. You should not cheat the customer. जैसे 5 लोग 36 है तो आप cheat करें. కోటి ఇస్లామియా బజార్లోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన త్రయోదశి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం, విష్ణు సహస్ర పారాయణ హోమం, పల్లకి సేవ మరియు స్వామి అమ్మవార్ల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. भजनारायण गोविंद हरिनारायण भजनारायण हरिनारायण भजनारायण हरिनारायण भजनारायण మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని భద్రయ్య కాలనీలో యూట్యూబ్ ఛానల్ పేరుతో అమాయక ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్న అరుణ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు తహసీల్దార్ గౌతమ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. జవహర్ నగర్లో పేద ప్రజలు ఇల్లు నిర్మించుకుంటుంటే 30,000 రూపాయలు తనకు ఇవ్వాలని, లేదంటే రెవెన్యూ అధికారులకు చెప్పి అక్రమ నిర్మాణాల పేరిట కూల్చివేయిస్తానని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని డబ్బులు ఇవ్వని వారిపై అసత్య ప్రచారం సాగిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు స్పందించి పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కంప్లైంట్ ఇచ్చిందేమో సావర్మెంట్ బార్డర్లో అయితే మాకు పోయే దారి వీళ్ళు కబ్జా పెట్టి ఇల్లు కట్టేస్తున్నారు. వీళ్ళు కాదు, వేరే క్యాండిడేట్ అతను నరసింహ. అయితే నిన్న మీ బండి వచ్చింది, జేసీకి వస్తే ఒక బేస్మెంట్ కూలగొట్టారు. ఆ రూమ్ అనేది ఉన్నది. అయితే రూమ్ బేస్మెంట్ పెట్టినప్పటి నుంచి నేను మీకు కంప్లైంట్ చేస్తున్నాను. అంటే మీరు లేనప్పుడు మేడం ఉండే, మేడం ప్లస్ మీ విఆర్ఓ గారికి ఇచ్చిన ఆయన ఫోన్ చేసి ఫోన్ రెస్పాండ్ అయిన ఇప్పుడు ఇల్లు కట్టేసిన మనుషులు వస్తున్నారు. ఏమనంటే నిన్న జేసీకి వచ్చే వరకు మనుషులు ఉంటారు, కూలగొడుతున్నారు. పొలాలు పోయే రోడ్లనే కబ్జా పెట్టేస్తున్నారు సార్. చెప్పినాము
డేవిడ్ రాజ్ అండి 294 నెంబర్లో మేము మా బంధువులందరూ తెచ్చుకొని కార్డు కొనుక్కు 2008లో దాని విషయమై ఎవరైతే మాకు అమ్మారు బాలమహేష్ నివాసులు అతను వాళ్ళే మళ్ళీ మా ప్లాట్లో మా డబల్ నోటరీ చేసేసి వాళ్ళని అడ్డం పెట్టుకొని మమ్మల్ని భయభ్రాంతులకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అదే సమయంలో అరుణ్ కుమార్ త్యాగైన అతను వాళ్ళతో జతకట్టి మా గురించి బ్యాడ్గా చిత్రీకరించి యూట్యూబ్లో న్యూస్ క్రియేట్ చేసేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు పంపించేసి వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోండి అని 2 ప్లాట్లకు 1 ప్లాటు 4 ప్లాట్లు 2 ప్లాట్లు సెటిల్మెంట్ చేసుకోమని ఈ విధంగా మమ్మల్ని మనుషులు పంపించి వాళ్ళ ద్వారా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఈ విధమైనటువంటి మరి వ్యక్తి మరి ఎంతవరకు ఈయన సమాజంలో కరెక్ట్ మనిషి నాకు అర్థం కావట్లేదు. అదే కాకుండా ఎంఆర్ఓ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేసి యూట్యూబ్లో వీడియో చూపించేసి వాళ్ళని తీసుకొచ్చేసి మా కట్టడాలను మేము చేసుకున్న కన్స్ట్రక్షన్ ఏదో మరి అప్పులు చేసి కట్టుకుంటున్నాం అది కోలుకొట్టించేస్తున్నాడు. అంతేకాకుండా మళ్ళీ ఇంకోటి ఏం చేస్తున్నాడంటే మరి మాది తప్పయ్యి ఇలా కోలుకొట్టించినప్పుడు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినప్పుడు మరి ఈయన ఎలా ఇప్పుడు నాకు తెలిసింది నిన్నే భద్రీకాలంలో 2 అంతస్తుల భవనం పిల్లర్లు వేసి కడుతున్నాడని తెలిసింది మాకు. నేను చూసాం కూడా వీడియోలో కూడా న్యూస్లో కూడా చూసాం. మరి ఈయనకి ఎలా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చి నాకు తెలియట్లేదు. మరి పర్మిషన్తో కడుతున్నాడు పర్మిషన్ లేకుండా కడుతున్నా మాకు తెలియదు. మరి ఇది ఎంఆర్ఓ గారి దృష్టికి మేము కూడా కంప్లైంట్ ఇచ్చాను. నా మీద దుష్ప్రచారం చేసినందుకు యూట్యూబ్ ఛానల్లో మేము కన్సల్ట్ చేసుకుంటే మమ్మల్ని భయభ్రాంతకు గురి చేశాడు. మరి ఏదో సెటిల్మెంట్ వస్తానని చెప్పి ఆశపడ్డా కానీ మేము అలాంటిది ఏమీ చేయలేదండి. మనుషులు పంపించే సెటిల్మెంట్ చేసుకోమని చెప్పి మనుషుల ద్వారా మమ్మల్ని బెదిరించారు. అయినా కూడా మేము బెదరలేదు. మరి అదే దృష్టికి అదే కంప్లైంట్ నేను డీజీ ఆఫీసులు ఇచ్చాను, కమిషనర్ ఆఫీసులు ఇచ్చాను, సీఎం ఆఫీసులు ఇచ్చాను, సివిల్ సెక్రటరీ ఆఫీసులు ఇచ్చాను, కలెక్టర్ ఆఫీసులు కూడా ఇచ్చాను, ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఇచ్చాము. మరి ఇలాంటి వ్యక్తి మీద కఠినమైన చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఎంఆర్ఓ గారిని కోరుతున్నామండి. థ్యాంక్ యూ. నారాయణ సంతోష్ నగర్ కాలనీ జవహర్ నగర్ సంతోష్ నగర్ గ్రామము జవహర్ నగర్ మున్సిపాలిటీ నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు మేము ఎంఆర్ఓ గారిని కలిసి అరుణ్ త్యాగి అనే వ్యక్తి పైన కంప్లైంట్ ఇచ్చాము. మేము గత 2 సంవత్సరాలుగా ఇల్లు కట్టుకుని ఉంటే అతను వచ్చేసి డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేసేదాన్ని. ఆ కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓ గారు త్వరలో మేము ఎంక్వైరీ చేసి సరైన న్యాయం చేస్తామని చెప్పారు. అలా చుట్టుపక్కల ఉన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. ఈరోజు ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇవ్వడం వల్ల అరుణ్ త్యాగి మీద సరైన నిర్ణయం తీసుకుంటానన్నారు. ఆయన అరుణ్ త్యాగి 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటుంటే ఏ విధమైనటువంటి చర్య ఎవరు తీసుకోలేదు. మేము రూము 10x10 రూములు వేసుకుంటుంటేనే కావల వాళ్ళ ద్వారా వచ్చి పడగొట్టిస్తూ బెదిరించాడు ఆయన యూట్యూబ్ ద్వారా. దయచేసి త్వరగా ఎంఆర్ఓ గారికి విన్నవించేది ఏంటంటే మాకు త్వరగా న్యాయం చేయాలని, అరుణ్ త్యాగి మీద యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరులో అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ను నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా అధ్యక్షులు ఉప్పల రాజేష్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తాండూరు శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు అనేది చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాలని ఎందుకు చేస్తున్నామంటే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,600 కోట్ల స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ రాష్ట్ర శాఖ అసెంబ్లీ శాఖ ముట్టడికి పిలుపునివ్వడంతో ఎంతో మంది కార్యకర్తలు తెలంగాణ నలుమూలల ప్రాంతాల నుంచి వచ్చి ఈ యొక్క అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటుంటే అక్కడ ఏదైతే ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వ్యక్తులు అక్కడ విద్యార్థులను చూడకుండా ఒక ఉగ్రవాదులాగా ఒక ఏదో దేశద్రోహులలాగా చూసి ఎక్కడ పడితే అక్కడ కుక్కలను కొట్టినట్లా కొట్టడం మనం నిన్న చూసినాము. ఏదైతే ఈ యొక్క కొట్టడం ఏదైతే జరిగిందో ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఆంధ్ర రాజకీయ నాయకులు పోలీసుల చేత కొట్టించారో అదే విధంగా నిన్న విద్యార్థి పరిషత్ కార్యకర్తలను అక్కడ ఉన్న పోలీసులు కొట్టారు. ఏ ఒక్క పర్మిషన్ లేదు, విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయమని ఏ ఒక్క సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకుండా ఇష్టానుసార్యంగా అక్కడ వచ్చి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. అక్కడ మేము పోయి ధర్నాలు చేస్తుంటే నిరసన చేస్తున్న కార్యక్రమం ఎందుకంటే ఏదైతే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఉన్నాయో వెంటనే విడుదల చేయాలి. కేజీ టు పీజీ విద్యను వెంటనే అమలు చేయాలి. మళ్ళీ డిగ్రీ కళాశాలలో, ఇంటర్ కళాశాలలో, ప్రభుత్వ కళాశాలలో
ఏవైతే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఎడ్యుకేట్ కళాశాలలో మొత్తం గవర్నమెంట్ పరం తీసుకోవాలని చెప్పేసి ఏవైతే కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో వాటిని నువ్వు నెరవేర్చలేదు, ఎందుకు ఎప్పుడు నెరవేర్చావని అడగడానికి మేము వెళ్తేనే మా మీద లాఠీ చార్జీలు చేశారు. అంతెందుకు నిన్న నా మీద కూడా లాఠీ చార్జ్ చేసి నాకు కూడా గాయాలు పడలేని, అయినా కూడా ఈరోజు వచ్చి నేను రోడ్డు మీద కూర్చున్నా. నిన్న మాకు హైదరాబాద్లో కూడా కేసులు వేశారు. ఈ కేసులను కూడా వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఎవరైతే లాఠీ చార్జ్ చేసిన అధికారులను వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి. లేని ఏడల విద్యార్థి పరిషత్ కానీ విద్యార్థులమైన మేము ఏదైతే కేసీఆర్కి ఖబర్దారు హెచ్చరిస్తున్నామో మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేసి రస్తారోకోలు చేయడమే కాదు, విద్యార్థి పరిషత్ తలుచుకుంటే ఏ విధంగా ఉంటుందో నీకు గతంలో కూడా తెలుసు. విద్యార్థి పరిషత్ యొక్క పనితీరు బిడ్డ మేము తలుచుకుంటే నువ్వు అసెంబ్లీ గేటు తాకలేరన్నావు. తెలంగాణ చరిత్ర కాదు, గత 20 ఏళ్ల చరిత్రలో చూసుకుంటే విద్యార్థులు కానీ ఎవరైనా కానీ ఉద్యమకారులు అసెంబ్లీ గేట్ దాటిన పరిస్థితి కూడా లేదు. అట్లాంటిది మేము అసెంబ్లీ గేట్ దాటి లోపలికి అసెంబ్లీకి వచ్చినాం. ఇంకొక 5 నిమిషాలు ఆలోచించుంటే మేము అసెంబ్లీ లోపలికి వచ్చి నేను లైవ్గా ప్రశ్నించే ఒక సత్తా మా దగ్గర ఉన్నది. విద్యార్థులమైన మేము ఏబీపీ కార్యకర్తలము మేము తలుచుకున్నామంటే నీకు అసెంబ్లీ గేటు ప్రగతి భవన్ గేట్ అని కాదు, మేము బెడ్రూమ్లో కూడా వచ్చి నిన్ను ప్రశ్నిస్తాము. ఎక్కతక్కైతే నిన్ను గలబట్టి బయటకు గుర్తుకొని వచ్చి విద్యార్థులకు న్యాయం చేయించే విధంగా మేము పనిచేసుకునే సత్తా మా దగ్గర ఉన్నదని మేము తెలియజేస్తా ఉన్నాము. కొందరు అధికారులు కూడా మాకు నిన్న చెప్పారు, అక్కడ ఉన్నారు అందరూ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు బచ్చగాళ్ళే ఉన్నారు. ఈ బచ్చగాళ్ళతో ఏమైతుందని అంటున్నారు. ఇదే బచ్చగాళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడారు. తెలంగాణ తీసుకొచ్చిన బచ్చగాళ్ళ ఉన్నాము. అదే బచ్చగాళ్ళము నీ ప్రగతి భవన్ గేట్ దాటి వచ్చినాము. అదే బచ్చగాళ్ళము రేపు నీ ఇంటికి కూడా వస్తాము. దీనికి ఎక్క రోజులు ఏం లేవు. నువ్వు తొందరగా ఏవైతే వాగ్దానాలు ఇచ్చినావో విద్యార్థులకు న్యాయం చేస్తున్నావో అన్ని న్యాయం చేయు. కేజీ టు పీజీ విద్యను అమలు చేయు. స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయు. విద్యార్థులకు ప్రైవేటీకరణ చేస్తాన్న ఏదైతే ప్రైవేటీకరణ చేస్తాన్న విద్య ఉన్నదో అది మొత్తం వెంటనే రద్దు చేసుకొని ప్రభుత్వ కళాశాలను ప్రభుత్వ విద్యా వ్యవస్థను మొత్తం డెవలప్మెంట్ చేసుకొని తెలంగాణ బంగారు తెలంగాణ వస్తుంది. నువ్వు ఫామ్ హౌస్లో కూర్చొని పెగ్గులు తాగితే బంగారు తెలంగాణ రాదు. వెంటనే ఫామ్ హౌస్ విడిచిపెట్టి మార్కెట్లకు రండి, ప్రజల సమస్యలు తెచ్చుకోండి, విద్యార్థుల సమస్యలు తెచ్చుకొని ఈ యొక్క సమస్యలను సాల్వ్ చేయండి. అప్పుడు అధికారం బాగుంటుంది, తెలంగాణ బాగుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శ్రీవాసవి కన్యక పరమేశ్వరి మాత ఆలయంలో అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ ఆధారణ, కలశ స్థాపన, అష్టోత్తర కలశాలతో అభిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రయాణిస్తున్న ఓ కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. కారులో ఉన్న వ్యక్తులు అప్రమత్తమవడంతో త్రుటిలో పైన ప్రమాదం తప్పింది. హైదరాబాద్కు చెందిన 2 వ్యక్తులు భద్రాచలం వెళ్లి తిరిగి వస్తుండగా మోతై మండలం నామవరం స్టేజీ సమీపంలో ప్రధాన రహదారిపై ఈ ఘటన సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పేలుతుందా? పేలదు. అయిపోయి గ్లాస్ మొత్తం ఓపెన్ అయిపోయా. ఏముండదు, మొత్తం అడుగు పడుతుంది, పట్టుకుంటే బూడిద. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన 9 సీసీ కెమెరాలను మందపురి సిఐ దేవపూర్ ఎస్ఐ ప్రారంభించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందపురి సిఐ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. బాధ్యత మాకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఒక డిపార్ట్మెంట్కు ఉండాలి. ఆ డిపార్ట్మెంట్కు 20 మంది పోలీసు వాళ్ళు, మండలానికి 10 ఊర్లకు, దానికో జీబు, అక్కడ వ్యవస్థ, వాళ్ళ చేతుల చట్టము, తుపాకులు అన్నిచ్చి మాకు రక్షణ కవచాలుగా మీరు ఉండాలి. సంఘ విద్రోహ శక్తుల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. మమ్మల్ని బాధ్యత, మా కుటుంబాన్ని, మా ప్రాణాన్ని, మా ఆస్తిని అన్నింటినీ రక్షించాల్సిన బాధ్యత మీ డిపార్ట్మెంట్దే అని ఒక డిపార్ట్మెంట్ మీరు అందరు కలిసి ఏర్పాటు చేసుకున్నారు. ఆ డిపార్ట్మెంటే పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ మరి మీరు ఆ రకంగా ఏర్పరచుకున్న డిపార్ట్మెంట్ మీకు నష్టం చేస్తుందా? చేయదు, ఎట్టి పరిస్థితుల్లో చేయదు.
మరి చేయనప్పుడు వాళ్ళు ఏం చేసినా కూడా మన మంచి కొరకు మన రక్షణ కొరకు మనమే చెప్తే మేము పన్నులు కడతామా మీకు జీతాలు ఇస్తాం కానీ మీరు జర కావాలి కాయండి ఆ ఉల్ల పంట తిరగండి దొంగ దూరం జర జాగ్రత్తగా చూడండి ఎవడైనా తప్పు చేస్తే వాడిని శిక్షించండి ఎవడైనా మర్డర్ చేస్తే వాడిని పట్టుకపోయి జైలు వేయండి ఒక అమ్మాయిని ఏదైనా రేప్ చేస్తే వాడిని శిక్షించండి వానికి లైఫ్ లాంగ్ శిక్ష పడేటట్టు చూడడం జరుగుతుంది ఫలానా భాస్కర్ ఇంటికాడ అది DVD అంటే ఏదైతే నిక్షిప్తమైన రికార్డ్ అయ్యేది ఉందో అది పెట్టడం వల్ల నష్టం జరుగుతుంది అంటే ఓపెన్ తిరుగుతాయి. ఇప్పుడు నేను వచ్చిన మీ ఊరికి నా ఫోటోలో పడితే నాకేం నష్టమే? నేను బాధాప్త దొరలెక్కనే వచ్చినా కదా మీ ఊరికి. ఒక అధికారికి వచ్చినా మంచిగా మాట్లాడుతూ ఉన్నా అందరితో మాట్లాడినా సీసీ కెమెరాలు ఓపెన్ చేసినా అది దొంగతనం ఏం కాదు కదా, ప్రజలకు ఉపయోగపడే పని కాబట్టి ఎవరు కూడా దాన్ని ఆబ్జెక్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఆబ్జెక్షన్ చేసిన వాళ్ళ పేరైతే నాకు అవపడతలేదు, డబ్బు ఇలా ఇవ్వలేదు, అది కరెక్ట్ కాదు. ఎవరు కూడా నెగిటివ్ ఆలోచన చేస్తే అన్ని నెగిటివ్గా అవపడతాయి, అన్ని పాజిటివ్గా ఆలోచన చేస్తే పాజిటివ్గా అవపడతాయి. ఒక 5-6 ట్రాక్టర్లు ఉన్నాయా 10 ట్రాక్టర్లు ఉన్నాయా? ఒక ట్రాక్టర్ ఉన్నది. ఎన్ని ఆటోలు ఉన్నాయిడా? ఒక 10 ఆటోలు ఉన్నాయి. ఒక కార్లు ఉన్నాయి. ఎన్ని కార్లు ఉన్నాయి? 1-2 కార్లు ఉన్నాయా? 1-6 కారు ఉన్నది. నేను అందరికీ చెప్పేది ఏంటంటే మా గ్రామం నుండి మనకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా? మరి నీకున్న దీని మీద ఉన్న అవగాహన చదువుకున్న వ్యక్తులకు లేకపోతే ఎట్లా? కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ 7వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ డైరెక్టర్ గౌరీ మేడం, ప్రసాదరావు, చంద్రకళ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ వేషధారణలతో నృత్యాలతో అలరించారు. గుడ్ ఈవినింగ్ కామారెడ్డి. చాలా సంతోషం. బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ కామారెడ్డి బ్రాంచ్ ఈరోజు 7వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి పేరెంట్స్కి, అతిథులకి అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా పెద్ద ఎత్తున పేరెంట్స్ ఇక్కడికి రావడం, మోర్ దాన్ 1000 పేరెంట్స్ హ్యావ్ విట్నెస్ టుడేస్ ప్రోగ్రామ్. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి పేరెంట్కి పేరున అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు పేరెంట్స్కి, అలాగే పిల్లలకి ట్రైనప్ చేసినటువంటి డ్యాన్స్ మాస్టర్స్కి, మా టీచర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఆల్ ద పేరెంట్స్ and my colleagues, my teachers and staff and dance masters, the choreographers and makeup men, everybody. I wish all them all the very best and thanks a lot for making today's program. Good evening to one and all. ఈ రోజు అనగా బుధవారం 11 మార్చ్ 2020 నాడు క్లాసిక్ గార్డెన్లో 7th యాన్యువల్ డే జరుపుకోవడం జరిగింది. బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ కామారెడ్డి. దీనికి గాను తరంగ్ 2020 అని నేమ్ ఇచ్చి పిల్లలు, పేరెంట్స్, మేనేజ్మెంట్, టీచర్స్ అందరూ సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కర్నూలు జిల్లా లక్ష్మీపేటలో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి బానిసై ఓ యువకుడు కన్నతల్లిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లి కుమారుని ప్రతిఘటించగా పక్కనే ఉన్న బండరాయితో కొట్టి తల్లిని అక్కడికక్కడే హతమార్చాడు. అడ్డుపడిన తండ్రిని కూడా గాయపరిచి పరారయ్యాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు వీరేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. లక్ష్మీపేటలో ఉన్నటువంటి పోయే వీరేష్, వీని అలియాస్ ఆకుల వీరేష్, గతంలో కూడా వీడు 20 సంవత్సరాల వయసు. మన పోలీస్ స్టేషన్లో కొన్ని దొంగతనాల కేసుల్లో వీడు ముద్దాయి. వీరిపైన సస్పెక్ట్ షీట్ కూడా ఉంది మా దగ్గర. వీడు బాగా తాగుడుకు, జూదానికి, చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బులన్నీ విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఇంట్లో తల్లిదండ్రులు హింసిస్తూ ఉంటాడు. ఆ 10వ తేదీ నైట్ వాడు
ఒక అమ్మని తనకు కామవాంఛ సెక్స్ కోరిక తీర్చాలని కోరి ఆమె నిరాకరించాలని ఆ పెనుగులాటలో ఫౌండర్ రాయి తీసుకుని ఆమె వినేసి చంపడం జరిగింది. నైట్ మిడ్-నైట్ 10-11 ప్రాంతంలో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం శ్రీధర్ ఇమీడియట్గా రక్షణపై వాళ్ళ సిబ్బంది ఆమెను షిఫ్ట్ చేసి పొలమూపుతూ ఉన్నది. అక్కడ నుంచి ట్రీట్మెంట్లో ఆమె చనిపోతే ఆమెను తీసుకెళ్ళి ఇమీడియట్గా మార్చుల్లో పెట్టించి మరుసటి ఉదయం పోస్ట్ మార్టం చేసి బాడీ హ్యాండ్ ఓవర్ జరిగింది. ముద్దాయిని ఈరోజు ఉదయం 7 గంటలకు ఆమె కొడుకైన వీరేష్ కస్టడీలో తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా పార్టీకి సేవలందించిన బొద్దాని శ్రీనివాస్ని వైసీపీ పక్కన పెట్టింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తి లోనవుతూ మంత్రి ఆళ్లనాని ఇంటి ముందు బైఠాయించారు. దీంతో మంత్రి ఇంటి వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ టీడీపీ నుంచి వైసీపీలో ఇటీవలే చేరిన మాజీ మేయర్ నూజర్హాన్కు ఏలూరు మేయర్గా ప్రకటించడం బాధగా ఉందన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ మంత్రి ఇంటి ముందు బైఠాయించారు. తాను ఏలూరు మేయర్ పదవిని ఆశించిన మాట వాస్తవమేనన్నారు. గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని కూడా వదులుకున్నానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎస్ఆర్ నగర్లో ఇళ్ల చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్. సుమారు 8 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం. కోఠిలో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన త్రయోదశ బ్రహ్మోత్సవాలు. అత్యంత వైభవంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం, పులకించిపోయిన భక్తజనం. వికారాబాద్ జిల్లా తాండూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో. అసెంబ్లీ ముట్టడిలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ను ఖండించిన నాయకులు. కర్నూలు జిల్లా లక్ష్మీపేటలో దారుణం. కన్నతల్లిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యువకుడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వైసీపీకి భారీ షాక్. మేయర్ పదవికి ప్రభుత్వం తనను పక్కన పెట్టిందంటూ బొద్దాని శ్రీనివాస్ ఆందోళన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. వీటి న్యూస్ లక్ష్యం సమాజహితం.